హాయ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రిడ్జ్ ఎవాపరేటర్. ఇక్కడ హోల్ పడ్డది చూసారా. ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని హోలుని పూడ్చే ప్రయత్నం చేద్దాము. ఓకే రైట్, చూస్తున్నానండి. ఇలాంటి ఇమిరి పేపర్ పెట్టి రబ్ చేశాను. ఇక్కడ చూసారా, ఇది సిల్వరు రోల్ నుంచి సపరేట్గా తీసాము మేము. ఇక్కడ ఉంది. ఇంకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చేశాను వెళ్ళింది. ఇంత భూమి బట్టి బాగా వేడి చేసి చేశాను కదా, ఇలా అయిపోయింది. సో దీన్ని క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే రైట్. ఓకే, అయితే దీనికి ఇప్పుడు వైట్ పెయింట్ వేసి మనం వాడుకోవచ్చు. సో మీకు చూపిద్దామని చూశాను. అయితే రావట్లేదు. ఓకే సక్సెస్. దీన్ని మనం ఇవ్వండి ఫ్రెండ్స్, చేశాను. దీన్ని మనం పెయింట్ వేసి వాడేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఇప్పుడు మనం హీటు అంటే ఇప్పుడు సోల్డరింగ్ రాడ్తో కూడా చేయొచ్చు, లేదంటే మనం హీట్ చేసి అయినా చేయొచ్చు. ఇది అది చూడండి అసలు రావట్లేదు. మ్యాక్సిమం బాగుంటుంది. నేను ఇంతకు ముందు కూడా ఒక రన్నింగ్ ఫ్రిడ్జ్కి చాలా చిన్నది హోల్ పడ్డది. నేను ఇలాగే చేసి గ్యాస్ ఛార్జింగ్ చేశాను. మ్యాక్సిమం ఇప్పటికీ 1 ఇయర్ అవుతుంది నాకు తెలిసి, అంతే 1 ఇయర్ అవుతుంది. ఇంతవరకైతే ప్రాబ్లం రాలేదు. సో మ్యాక్సిమం అయితే యాక్చువల్గా చెప్పాలంటే గ్యారంటీ ఉండదు. ఇట్లా చేస్తే కొత్తది వేసుకోవడమే బెస్ట్. కొన్ని రకాల ఛాంబర్స్ మనకి దొరకవు కాబట్టి తప్పదు అనుకున్నప్పుడు, లేకపోతే మనకి కస్టమర్ కొంచెం తక్కువ డబ్బులు ఇస్తా అన్నప్పుడు తప్పదన్నమాట. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.